చూడండి వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదనేది. అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది, ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. ఓకే. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా, దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. పవన్ గారితో హరిహర విరమల్ డాన్స్ స్క్రీన్ చేశారనుకున్నారు. ఎలా ఉంది ఆయనతో చేయటం స్క్రీన్? ఎలా అసలు ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను. డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను. బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. Pushpa 2 మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ, అత్యాస, కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 seconds అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ అరే అన్సూరే ఉంది బాయ్ అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను. ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్, అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త అని పిలవడం. మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు. సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త, మీరు నేను చుట్టాలమ్మా? మీ అమ్మ మా నాన్న ఏమన్నా? ఓకే, మీడియా చుట్టాలి కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై సిస్టర్స్, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు తెలుసా మీకు, ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్. సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే. సో దట్స్ మై అచీవ్మెంట్. I got drifted so badly. What was the question? Any character అంటే విలనిజం, విలన్ క్యారెక్టర్. సో విలన్ అని సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు పుష్పలో దాక్షాయిని నెగటివ్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను నెగటివ్, పాజిటివ్, గ్రే ఏం చెప్పలేను. బట్ am I audible? ఒక విషయం ఏంటంటే చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫస్ట్ లుక్. ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో, సినిమాలో చాలా ఉంటాయి. దట్ ఐ కెన్ ప్రామిస్. థ్యాంక్ యూ. మీరు కాదు కానీ మీ క్యారెక్టర్ వేరేలాగా పోయిట్రీ చేసుకోవడానికి ఎందుకు రీజన్? నేను వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నాను కూడా నాకు తెలియదు నిజంగా. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెరీ హైపర్ ఎక్సైటెడ్ ఈరోజు బికాజ్ ఐఎమ్ దిస్ ఫిల్మ్ నా వస్తుందా నా వాయిస్ అడిబుల్? సో మైక్
చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ని నిన్న కలిసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడే అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ అండ్ మేమందరం దీని గురించి మాట్లాడి ఈ సినిమా వస్తే ఇలా అని చాలా వెయిట్ చేశాను. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ హైపర్ ఎక్సైటెడ్ అండ్ అందరూ మనవాళ్లే. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఎగ్జాక్ట్లీ అదే మీడియా మనవాళ్లే కదా, ఏం బిహేవ్ చేయక్కర్లేదు, మనవాళ్లే కదా ప్రపంచం మొత్తానికి వెళ్ళేది, మనవాళ్ళ దగ్గర నుంచి. అది ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ కాదు కదా శివ, నేను పర్ఫెక్ట్ కాదు, నోబడీస్ పర్ఫెక్ట్. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అలాంటివే వినిపిస్తాయి, కనిపిస్తాయి వాళ్ళకి. సో ఇట్స్ నాట్ వేరే వాళ్ళు నా కంట్రోల్లో లేరు అండ్ నేను కంట్రోల్లో ఉండాలనుకోవట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను ఎవరిని హర్ట్ చేస్తున్నానని నేను అనుకోను. అండ్ హర్ట్ చేసినా కూడా నేను కాళ్ళ మీద పడిపోవడానికి కూడా సంకోచించను. తెలుగు వర్డ్ కరెక్ట్ అది. థ్యాంక్ యూ. ఐ డోంట్ హెజిటేట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మన వాళ్ళే అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాము. ఓకే, ఏసీపీగా గుర్తుపెట్టుకున్నారు, రంగమ్మత్గా గుర్తుపెట్టినారు, దాక్షాయణిగా గుర్తుపెట్టినారు. సింబాలో ఎలా గుర్తుపెట్టుకుంటారు? అక్షికాలా గుర్తుపెట్టుకుంటారు. అదే అంత పెద్ద పవర్ఫుల్ రోల్ ఉండింది. నేను చెయ్యని క్యారెక్టర్ ఇప్పటిదాకా. నాకు కొత్త ఇది అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ దట్ క్యారెక్టర్, నాట్ జస్ట్ ఫర్ మీ, ఫర్ శ్రీనాథ్స్ క్యారెక్టర్, ఫర్ వశిష్ఠ గారు. మా అందరినీ కొంచెం అంటే ఆయనది ఇంకా కంట్రోలింగ్, హౌ డు ఐ సే, ఆయనది ఒక క్యారెక్టర్. కానీ షేడ్స్ అంటే అనీష్ గారు, నేను, శ్రీనాథ్, మా వాటిలో చాలా షేడ్స్ ఉంటాయి. వీ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ ఆల్. మీరు ఈ పోస్టర్ చూస్తే కూడా భూమిలో అంటే ఐ మీన్ వేర్లలో మీరున్నారు, పైన ఈ కాన్సెప్ట్ నాకు ఒకలా అర్థమైంది. కరెక్టో కాదో మురళి గారిని కనుక్కోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లేసింగ్ us in a certain place? This is a commercial way, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో no, it's a part of the story. Part of the story నానే. నేను బిలీవ్ చేస్తాను. మీ పేరు మిస్ అయ్యింది. రాజేష్ గారు. నేనేం బిలీవ్ చేస్తానంటే కరెక్ట్, రైట్ అనేది ఒక్కళ్ళు చేసి మిగతా ఎవరు చేయకపోయినా రైటే. తప్పనేది అందరూ చేసి ఒక్కళ్ళు చేయకపోయినా అది తప్పే. అర్థమైందా మీకు? ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూస్ టాకింగ్ రైట్, లైక్ ఐ యూస్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై రియల్ లైఫ్, ఐ స్టాండ్ బై ఇట్. నేను దాని మీదే ధైర్యంగా ఎందుకు నిలబడతానంటే ఇది తప్పని నాకు, అంటే నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు, మిగతా వాళ్ళందరూ తప్పని నాకు తెలుసు కాబట్టి. సో జస్ట్ బికాజ్ వాళ్ళందరూ గుంపులో తప్పు చేస్తున్నారని అది సరి అయిపోదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ మంత్ర. సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్గా తీసుకుంటున్నారు, చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్గా. సో అందుకే నేను ఇప్పుడు అంత బిజీగా లేను. కరెక్ట్, దట్ ఈస్ ద రీజన్. సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని? రిపిటేషన్ ఒకటి, లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి. ఐ డోంట్ వాంట్ టు డూ. నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్, నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను. సో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు, సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతి అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి, నా ఆర్ట్ అండ్ మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాజ్ సేమ్ అలాగే లైక్ కొన్ని నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి. సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి, ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐ విల్ షో. దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు బికాస్ దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఈజ్ మీ. నా అలాగా ఎవరు లేరని నేను అనుకుంటా, మీలాగా నేను ఉండను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్, ఐ విల్. దట్స్ నాట్ ద పాయింట్. బట్ దేర్ హ్యాస్ టు బి సమ్వేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు. సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ 7 films దట్ నేను ఫినిష్ చేసేసాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింబా అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం 2 అవుతున్నాయి. ఒకటి పుష్ప అండి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఐ డోంట్ నో ఎవరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను. అండ్ నేను రంగమ్మత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ. వెళ్ళిపోయాడా అడిగేసి? I told him that
దట్ రంగమ్మత్ వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా. అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్ ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్. నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేను అంతే, నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు యా కమర్షియల్ గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా. సో మీరు కూడా ఆలోచిస్తా అంటే ఓన్లీ మా ఆయన ఎందుకు వచ్చాడు పాపం, ఆయన బంగారం పాపం ఆయనకి. హీ డజంట్. నేను ఆయన గుచ్చి అడుగుతుంటాను చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని. సో హీ హాజ్ నో సే. సో అయితే మీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా గ్రీన్. మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి. సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్గా అలా ఏం లేదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు అలా అందరం ఫాలో చేయాలి అలా. అది సినిమాల్లోనే ఎందుకు, ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి, దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి, ఓవర్ఫ్లో చేసుకుని. ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది. అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్కి సంబంధించి మూవీస్లో ఒక మెసేజ్ ఇవ్వాలి, స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు. సో మీ మూవీ చూస్తే కనుక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనరీని ఇంతకు ముందు రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా, అందరికీ ఇస్తున్నాం మెసేజ్, మాకు కూడా ఇచ్చుకుంటున్నాం. గుర్తు తెచ్చుకోండిరా మీరు. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈరోజు మా అందరికి కూడా పూలతో చెట్ల తోటలు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ, ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీనరీ ఇన్ మై హౌస్. అందరికీ రేవంత్ రెడ్డి గారనే కాదు ఆయనకి. అంటే ఇఫ్ యూర్ థింకింగ్ అందులో వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి. మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ చెట్లు నాటమని పీకేసుకుందామా? కాదు కదా. వాళ్ళు నాటారని చెప్పి ఇప్పుడు పీకేద్దామా ఏంటి? లేదుగా, మనకు కావాలి చెట్లు అనేవి ఎప్పటికైనా. ఇట్స్ నాట్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అందరం ఒక కమ్యూనిటీ సొసైటీ, మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది నేచర్. బిల్డింగ్స్ ఉంటే సరిపోవు, నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ లెట్స్ ప్రోగ్రెస్, మనం డెవలప్ అవుదాం. ఇప్పుడు యూఎస్ అయితే వావ్ ఎంత బాగున్నాయి రోడ్స్, బిల్డింగ్స్ భలే ఉన్నాయి, స్కై లైన్ బాగా అనిపిస్తుంది. టుడే ఐ ఎంజాయ్. నేను ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు అరే హైదరాబాద్లో కూడా స్కై లైన్ ఉంది, రాత్రి అయితే మంచి భలే అనిపిస్తుంది. ఐ లైక్ ఇట్. బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యుద్ధం. నాదొక యుద్ధం ఈ ఇండస్ట్రీలో ఉండి సాధించాలి మనం అంతే. అంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఏమో ఈ సినిమా ద్వారా కూడా వినకపోతే మళ్ళీ తీస్తాం 4 సినిమాలు, వినేదాకా తీయాలి మనం అంతే. సో మేడం ఇందాక అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తే ఇప్పుడు డ్రగ్స్ దాని గురించి నేను యాక్చువల్లీ క్వశ్చన్ వేరే అనుకున్నాను. దానికి ఐ లవ్ టు ఆన్సర్. క్వశ్చన్ నేనే చెప్పే, ఆన్సర్ నేనే చెప్పనా? సో డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి ఎవరైనా సినిమా అందుకే అంటున్నా ఇట్స్ అ స్ట్రాంగ్ మీడియం. ఒకప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళని టీజ్ చేయడం అనేవి అన్నీ విలన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హీరోలు చేసేస్తున్నారు. అది దౌర్భాగ్యం డెఫినెట్గా. ఇప్పుడున్న జనరేషన్కి అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అరే ఇట్లా కొట్టేసి ఇట్లా సిగరెట్ దాగి ఇట్లా డ్రగ్స్ చేసి ఇట్లా తోపులాగా ఉంటేనే అమ్మాయిలు పడతారని అబ్బాయిలు అనుకోవడం, అమ్మాయిలేమో అలాంటి వాళ్ళకే పడాలని. సో సినిమా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం. ఐ మైట్ ట్రిగర్ అ లాట్ ఆఫ్ స్పార్క్ హియర్, బట్ ఐఎమ్ అ మదర్ ఆఫ్ 2 boys and I am very conscious mother for the society. సో చాలా ఇంపార్టెంట్ ఎవరి చూపించాలి సినిమాలో అన్నీ ఉండాలి. ఇప్పుడు కబీర్ గారి విలన్, ఆయన నా గొంతు పిసికారు ఇప్పుడు ట్రైలర్లో, అలా అని చెప్పేసి రియల్ లైఫ్లో పిసుకుతూ పోతారు. ఆయన విలన్ అని మనకు తెలుసు, అలా చేయకూడదని మనకు తెలుసు. అలాంటి క్లారిటీ ఉండాలి సినిమా మేకింగ్లో. పోనీ మాకు బుద్ధి లేదు సినిమా తీసేవాళ్ళు, ఆడియన్స్ కన్నా ఉండాలా, మీ మీమర్స్కి ఉండాలా, మీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో పర్పస్. వై ఆర్ వి హియర్? ఏదో గుంపులో మే అనడం కాదు.